హాయ్ అండి. వెల్కమ్ టు సత్యజన్ను. ఈరోజు వీడియోలో రొయ్యల కర్రీని మా ఇంట్లో ఎలా చేసుకుంటామో షేర్ చేస్తున్నాను. రొయ్యలు క్లీన్ చేసి తెచ్చుకుంటాం కదా! వాళ్ళు సరిగ్గా చేయరు. ఆ పైన బ్లాక్ లైన్ ఉంటుంది కదా! అది అలాగే ఉంచేస్తే కూరలో మనకి ఇసుక, గస్సలాగా తగులుతది. ఆ పైనున్న బ్లాక్ లైన్ తీసేసుకొని ఒకసారి మళ్ళీ వాటర్‌తో వాష్ చేసుకోవాలి. అలా వాటర్‌తో వాష్ చేసుకున్న రొయ్యల్ని ఒక ప్యాన్‌లో వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. అప్పుడు ఆ రొయ్యల్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి అయి ఆరెంజ్ కలర్‌లో మారుతాయి. చూసారు కదా! ఇలా ఆరెంజ్ కలర్‌లో టర్న్ అయిన తర్వాత రొయ్యల్ని సెపరేట్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ రొయ్యల్ని పక్కన పెట్టేసుకొని మనం కర్రీకి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. దీంట్లో మనం చింతపండు పులుసు వాడతాము. సో, చింతపండుని కొంచెం హాట్ వాటర్‌లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో, స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ ఏసుకుంటే అవి త్వరగా వేగిపోతాయి. ఒకసారి మొత్తం తిప్పేసుకొని అందులోని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు. కరివేపాకు వేస్తే కొంచెం ఆ రొయ్యల స్మెల్ అనేది తగ్గుతుంది. సో, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అవన్నీ పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చుకోవాలి. మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం సెపరేట్‌గా పెట్టుకున్న రొయ్యల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని 2 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. ఇవన్నీ మసాలాలు మొత్తం రొయ్యలకి మిక్స్ అయ్యేలాగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కవర్ చేసుకుంటే ఆ మసాలాలన్నీ ఆ రొయ్యలకి చక్కగా పట్టి మగ్గుతదనమాట. తర్వాత ఓపెన్ చేసుకొని మనం రెడీగా చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీ పులుపుకి తగ్గట్టు ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ ఇప్పుడు చెక్ చేసుకోవాలి. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్నీ సరిపోయిన తర్వాత మూత కవర్ చేసుకొని ఆ పులుసులో ఉడకనివ్వాలి. ఆ రొయ్యలకి ఆ పులుపు, ఉప్పు, కారం అన్నీ మంచిగా పడతాయి. మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఆ గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ అయిన రొయ్యల కూర రెడీ అయిపోతుంది. సింపుల్‌గా రొయ్యల కర్రీని ఇలా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్య జన్ను. థ్యాంక్ యూ.